శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం ద్వాదశ రాశుల వారు అంటే మేషాది ద్వాదశ రాశుల వారు మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వాళ్ళు ఎవరిని ఎవరు వివాహం చేసుకుంటే మంచిది, ఎవరిని ఎవరు వివాహం చేసుకోకూడదు, సరిపడని రాశుల వారు గనక ఒకవేళ వివాహం చేసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది, దానికి తగ్గ సూచనలు ఎలా పాటించవలసి ఉంటుంది, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా మొట్టమొదట మేషరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ సరిపడని రాశి వారు కనుక వివాహం చేసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటి అనేక అంశాల గురించి తెలుసుకుందాం. దీంట్లో ముందు మేషరాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదో మొట్టమొదట మనం పరిశీలిద్దాం. ఇక్కడ మేషరాశి అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మొట్టమొదట మేషరాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే మొట్టమొదట మేషరాశి వాళ్ళు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఈ మేషరాశి వాళ్ళు సహజ సిద్ధంగానే మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు, ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు, ఎటువంటి పెద్ద సమస్య వచ్చినా కూడా ఎదురెళ్ళి ఢీకొంటారు. కొండని పొట్టేలు ఢీకొన్నది అంటారు చూసారా, అంత పెద్ద సమస్య వచ్చినా కూడా పొట్టేలు ఢీకొనటానికే ఇష్టపడుతుంది. అట్లాగే ఈ మేషరాశి వాళ్ళు కూడా ఎంత పెద్ద సమస్యనైనా సరే ఎదుర్కోవటానికే ఇష్టపడతారు, కానీ వెనక్కి తగ్గడానికి కానీ పలాయనం చిత్తగించడానికి కానీ అస్సలు ఇష్టపడరు. అటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు, అలాగే ఎవరైనా సరే వీళ్ళని గనక ఎదుటిగా కించపరిస్తే అస్సలు భరించలేరు. పొగడతైతే పొంగితే సంతోషిస్తారు, పొంగిపోతారు, కానీ ఒకవేళ ఎవరన్నా వీళ్ళని విమర్శించేటట్లయితే వీళ్ళు అస్సలు తట్టుకోలేరు. ఈ తట్టుకోలేనటువంటి ఇటువంటి స్వభావం వీళ్ళకు ఉంటుంది. ఇటువంటి స్వభావం వీళ్ళకు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి, మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు మంచి స్థానాల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, దుస్థానాల్లో ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు మొట్టమొదట మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కారణం ఏమిటంటే ఇందాకే చెప్పాం, వాళ్ళ స్వభావం 2 కత్తులు ఒక వరలో ఇమడవు. అంటే వీళ్ళిద్దరూ కూడా అంటే భార్య భర్త అంటే చేసుకోబోయేటువంటి యువతి యువకుడు ఎవరైనా సరే ఒకే రాశికి, ముఖ్యంగా మేషరాశికి చెంది ఉంటే వీళ్ళిద్దరూ అసలు వీళ్ళ వల్ల కాదు, ఏమాత్రం వీళ్ళు పొరపాటును కూడా వీళ్ళు వివాహం చేసుకున్నా ఒకళ్ళనొకళ్ళు చిన్న తేడా వచ్చినా భరించలేనప్పుడు తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వస్తాయి, ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇట్లా మేషరాశి వాళ్ళనే కాదు, ఏ రాశి వాళ్ళైనా సరే ఒకే రాశికి చెందినటువంటి స్త్రీ పురుషులు వివాహం చేసుకోరాదు. చేసుకుంటే ఏమవుతుంది, ఇంకొక సమస్య కూడా ఉంది ఇక్కడ. ఏమిటంటే ఒకేసారి మేషరాశి వారికి 2025లో ఏలినాటి శని ప్రారంభమవుతోంది. ఈ ఏలినాటి శని ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి ఒకేసారి ప్రారంభమైతే వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకాల్లో కూడా నీచిపట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉన్నా, పాపగ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉన్నా, శనిమహర దశ, రాహుమహర దశ లాంటి దుష్ట గ్రహాల దశాంతర దశలు జరుగుతూ ఉంటే ఏమవుతుంది, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రం అవుతాయి. ఏలినాటి శనిలో, అష్టమ శనిలో, అర్ధాష్టమ శనిలో శనీశ్వరుడు చేసేటువంటి కొన్ని ఇబ్బందులు ఏమిటయ్యా అంటే భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ బాగా పెంచుతాడు. అట్లాగే కుటుంబం పట్ల ఒక రకమైనటువంటి విరక్తిని కలిగిస్తాడు. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇద్దరికి ఒకేసారి జరిగితే ఏమవుతుంది, నేను చెప్పినటువంటి ఈ కండిషన్స్ అన్నీ కనుక ఇద్దరు స్త్రీ పురుషుల జాతకాల్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళు డైవర్స్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు వివాహం చేసుకోకూడదు. ఒకవేళ విడాకులు తీసుకోలేదనుకున్నాం గతంలో చేసినటువంటి వాళ్ళకేమవుతుంది అని అంటే ఒకళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. తర్వాత కొంతమందికి వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఆర్థికపరమైన అంశాల్లో తీవ్రంగా దెబ్బతింటారు. ఇట్లా ఏదో ఒకటి వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయించాలి. వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకంలో ఇటువంటి సమస్యలు కనుక వస్తే డెఫినెట్గా వాళ్ళు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేషరాశి స్త్రీ మేషరాశి పురుషుడిని వివాహం చేసుకోరాదు. ఇక రెండవది వృషభ రాశి వాళ్ళని కూడా చేసుకోకూడదు. అయితే ఇక్కడ దీన్ని ఏమంటారు, ద్విద్వాదశ స్థితి అంటారు. ద్విద్వాదశ స్థితి అంటే 2, 12, మేషం నుంచి వృషభం 2, వృషభం నుంచి మేషం 12. ఈ ద్విద్వాదశ స్థితిలో కూడా ఈ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ ద్విద్వాదశాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కూడా వివాహం చేసుకోకూడదు. మేషరాశి వాళ్ళు ఎంత అవసరమైతే కుజుడు కనుక బాగోపోతే ఏరగంటగా ఉంటారు, వృషభ రాశి వాళ్ళు సబ్మిసివ్గా ఉంటారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఇట్లా ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు వృషభ రాశి వాళ్ళకి తీవ్రమైనటువంటి మనోవేదన కలుగుతుంది. మానసికంగా కొంత కుంగిపోయే పరిస్థితి ఉంటుంది. వీళ్ళని భరించలేని స్థితికి చేరిపోతారు.
ఇటువంటి సమస్యలు వస్తాయి. అందరికీ వస్తాయని కాదు, ఒక్క రాశి స్వభావంతో పాటుగా వ్యక్తిగత జన్మ జాతకంలో కూడా సప్తమ స్థానాలు గనక బలంగా లేకపోతే, సప్తమాధిపతుల యొక్క మైత్రి కరెక్ట్గా లేకపోతే ఇటువంటి అనేక అంశాలు దాదాపుగా 21 రకాల పొంతనలు వివాహ సందర్భంలో చూడవలసి ఉంటుంది. ఇవి అంతేగాని ఇక్కడ మనకి కొంతమంది చెప్తున్నట్లుగా ఈ రోజుల్లో ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఏదో వేళ్ల మీద లెక్కపెట్టి తారాబలం సరిపోయింది, పిల్లి కుక్క ఎలుక మేక ఇట్లా ఏదో చెప్పటం వల్ల పాము ముంగిస పులి ఆవు ఇట్లా చెప్పి ఏదో చేసినంత మాత్రంతో వాళ్ళ యొక్క జాతక పొంతన సరిపోయినట్లు కాదు. అది అంతవరకు పరిమితం. అది పెద్దగా నిజ జీవితంలో ఉపయోగపడదు. మరి నిజ జీవితంలో ఉపయోగపడేది ఏంటి? గ్రహమైత్రి ఉపయోగపడుతుంది. కనుక ఇది చూసి చెయ్యాలి. చూడకుండా చేసినటువంటి అనేక మంది స్త్రీ పురుషులు చాలా కాలంగా సంవత్సరాల తరబడి ఇబ్బందులు పడుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, ఎటువంటి ఫలితాలు వస్తాయి, అటువంటి విషయాల గురించి ఈ 12 వీడియోల్లోనూ మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వృషభ రాశి వాళ్ళని చేసుకోకూడదన్నాం. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో అంటే ఇక కాంట్ బట్టి ఇక వివాహం చేసి తీరాలి అనేటువంటి సిచ్యుయేషన్ కనుక ఉంటే వృషభ రాశి స్త్రీని మేషరాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. అంతేగాని వృషభ రాశి పురుషుడు మేషరాశి స్త్రీని చేసుకుంటే మాత్రం ఆ సంసారం కొంచెం ఇబ్బందులు పడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో చేయాలి. అది కూడా అన్ని సందర్భాల్లో చేయకూడదు. ఇందాక నేను చెప్పినట్లుగా గ్రహమైత్రి చూసిన తర్వాతే చేయాలి. ఇక తర్వాత రాశి కన్యారాశి. మేషరాశి నుంచి కన్యారాశి 6వ రాశి అవుతుంది. కన్యారాశి నుంచి మేషరాశి 8వ రాశి అవుతుంది. దీన్ని షష్టాష్టక స్థితి అంటారు. ఈ స్థితిలో కూడా వధూవరులకి వివాహం చేయరాదు. చేస్తే ఏం జరుగుతుంది? కన్యారాశి వాళ్ళు స్వతసిద్ధంగా ఎవరైనా సరే చక్కగా వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, ఏదైనా సరే ఎవరైనా మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చక్కగా మంచి స్థితికి వెళతారు, డిస్కరేజ్ చేస్తే కుంగిపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. పరిస్థితులన్నీ అనుకూలిస్తే చాలా గొప్పగా ఎవరు ఊహించని రీతిలో రాణిస్తారు. పరిస్థితులు కనుక అనుకూలంగా లేకపోతే చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మేషరాశి వాళ్ళు తెలిసి తెలియక కొంత అజ్ఞానంతో కావచ్చు, కొంత అహంకారంతో కావచ్చు, కొన్ని రకాలైనటువంటి ఆలోచన దృక్పథంతో కన్యారాశి వాళ్ళని ఎంతో కొంత డామినేట్ చేయడానికి చూసే పరిస్థితి ఉంటుంది. తద్వారా భేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ కన్యారాశి పురుషుడిని కనుక మేషరాశి స్త్రీ చేసుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే ఇటువంటి కేసెస్లో 100కి 90 మంది అప్పులు పాలవుతారు. ఎక్కువగా రుణాలు చేయవలసి పరిస్థితి వస్తుంది. ఇద్దరిలో ఒకళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇటువంటి అనేక సమస్యలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కనుక ఈ షష్టాష్టక స్థితిలో మేషరాశి వారు కన్యారాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇక తర్వాతది తులారాశి. ఇది సమసప్తక స్థితి అంటారు. అంటే 1 నుంచి 7, 7 నుంచి 1. మేషరాశి నుంచి తులారాశి 7వ రాశి అవుతుంది. తులారాశి నుంచి మరల మేషరాశి 7వ రాశి అవుతుంది. ఇది సమసప్తక స్థితి అంటారు దీన్ని. ఈ స్థితిలో కూడా వీలైనంత వరకు వివాహం చేయకూడదు. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్కి అప్లై అయ్యి అంటే కొన్ని సవరణలకి లోబడి మేషరాశి వారు తులారాశి వారిని వివాహం చేసుకోవచ్చు. అది ఎట్లాగా అంటే వీళ్ళిద్దరి యొక్క సప్తమాధిపతులు, లగ్నాధిపతులు, నక్షత్రాధిపతుల యొక్క మైత్రి, 21 రకాల పొంతనలు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే జాతకాలను పరిశీలించి కొన్ని సందర్భాల్లో మేషరాశి వాళ్ళు తులారాశి వాళ్ళని చేసుకోవచ్చు. కానీ సమసప్తక స్థితి కూడా కొంత ఇబ్బందికరమే. అంటే నువ్వెంత అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్య కూడా కొంతవరకు అవాయిడ్ చేయడం మంచిది. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. ఇక్కడ మేషరాశి నుంచి వృశ్చిక రాశి 8వ రాశి అవుతుంది. వృశ్చిక రాశి నుంచి మేషరాశి 6వ రాశి అవుతుంది. అంటే 6వ రాశి అవుతుంది. దీన్ని షష్టాష్టక స్థితి అంటారు. ఈ స్థితిలో కూడా వివాహాలు చేయరాదు. ఈ స్థితిలో కూడా వివాహాలు చేస్తే ఏమవుతుంది? ఇందాక నేను కన్యారాశిలో చెప్పినట్లుగా మేషరాశికి వృశ్చిక రాశికి వివాహం చేస్తే ఒకళ్ళు కొంచెం తీవ్రమైనటువంటి స్వభావంతో ఉంటారు, మరొకళ్ళు మరింత తీవ్రమైన స్వభావంతో ఉంటారు. ఇద్దరి రాశ్యాధిపతి కుజుడు. కనుక ఇద్దరి మధ్య నిరంతరం ఘర్షణపూరితమైన వాతావరణాలు ఉండడం కానీ, ఈ కాంబినేషన్లో గతంలో ఎవరైనా పొరపాటున వివాహం చేసుకుని వాళ్ళకి కొంత అప్పులు పాలవటం కానీ, కొద్ది మందిలో మాత్రం సంతానం కలగకపోవటం కానీ, కొద్ది మందిలో ఒకళ్ళ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటం, శస్త్రచికిత్సలు జరగటం, అంటే సర్జరీస్ జరగటం, దెబ్బలు తగలటం, యాక్సిడెంట్స్ అవటం, ఇటువంటి అనేక దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశిని వృశ్చిక రాశిని వివాహం చేసుకోకూడదు. ఇక్కడ మన ప్రాచీన గ్రంథాల్లో కొంతమంది, అంటే ప్రాచీన గ్రంథాల్లో కరెక్ట్గానే చెప్పారు కానీ తర్వాత తర్జుమా చేసినటువంటి వాళ్ళు, అంటే ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళు మాత్రం కొన్ని సందర్భాల్లో తప్పులు చెప్పారు. వాటినే కొంతమంది సిద్ధాంతులు పట్టుకుని వస్తున్నారు. అదేంటంటే శుభ షష్టాష్టకాలు, అశుభ షష్టాష్టకాలు అని 2 ఉంటాయి. కాబట్టి మేషరాశి వృశ్చిక రాశి ఇద్దరు కూడా కుజుడికి సంబంధించిన రాశులే కనుక తారాబలం కూడా సరిపోయింది, ఇంకెందుకు అద్భుతం, తిరుగులేదు, చేసేయండి అని చేస్తున్నారు. చేసిన తర్వాత వాళ్ళ జీవితకాలం బాధలు పడుతున్నారు. కాబట్టి పొరపాటును కూడా ఇటువంటి తప్పులు చేయవద్దు. ఇక
తర్వాత విషయం ఏంటంటే చిట్ట చివరిగా మీనరాశి. మీనరాశి వారుని మేషరాశి వారు వివాహం చేసుకోకూడదు. ఇది కూడా ద్వాదశ స్థితి, అంటే 2, 12, 12, 2 స్థితి. మేషరాశి నుంచి మీనరాశి 12వ రాశి, మీనరాశి నుంచి మేషరాశి 2వ రాశి. ఇది కూడా ద్విద్వాదశ స్థితే. ఈ స్థితిలో కూడా వివాహం చేస్తే సహజసిద్ధంగానే కొంత మృదు స్వభావం, కొంత యొక్క సాత్వికత, ఆధ్యాత్మికత, దైవబలం, గురుబలం అధికంగా ఉండేటువంటి మీనరాశి వాళ్ళు ప్రాకృతికమైనటువంటి వాంఛలు, ప్రాకృతమైనటువంటి సహజమైనటువంటి ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండేటువంటి ప్రతి విషయాన్ని ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి మేషరాశి వారిని వివాహం చేసుకుంటే వీళ్ళ కలయిక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళు ఊహల్లో విహరిస్తుంటారు, మేషరాశి వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు. పొరపాటును కూడా వీళ్ళిద్దరికీ కుదరదు. ఇక్కడ మరి మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఒకవేళ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేయాల్సి వస్తే మేషరాశి స్త్రీతో మీనరాశి పురుషుణ్ణి వివాహం చేస్తే కొద్ది సమస్యలు వస్తాయి. కానీ మేషరాశి పురుషుడికి మీనరాశి స్త్రీని కనుక వివాహం చేసేటట్లయితే, వివాహం చేస్తే జరిగేటువంటి ఇబ్బంది ఏమిటంటే, ఇక్కడ మీనరాశి స్త్రీ దాదాపుగా డిప్రెషన్లోకి వెళ్ళటం, కొంతమంది వాళ్ళలో బుధుడు కరెక్ట్గా లేనటువంటి వాళ్ళు, బుధుడు నీచ అస్తంగత పరాభూతులైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే సూసైడ్ చేసుకోవడం, లేదా సూసైడ్ థాట్స్ రావటం, అంటే ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచనలు రావటం, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి బలవంతంగా నెట్టివేయబడతారు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ మేషరాశి మీనరాశి స్త్రీ పురుషులు ఎవరైనా వివాహం చేసుకుంటే ముఖ్యంగా వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే కుటుంబపరమైన చిక్కులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరంగా విపరీతంగా అప్పులు చేయాల్సి రావటం, ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక నేను చెప్పినట్లుగా ఈ రాశుల వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కంక్లూజన్ ఏంటంటే మేషరాశి వాళ్ళని, వృషభ రాశి వాళ్ళని, కన్యారాశి వాళ్ళని, వృశ్చిక రాశి వాళ్ళని, మీనరాశి వాళ్ళని వీలైనంత వరకు చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే వ్యక్తిగత జన్మ జాతకరీత్యా 21 రకాల పొంతనలు, కాంబినేషన్స్ ఉంటాయి. వేళ్ల మీద లెక్కబెట్టి ఎస్ కుదిరింది అని అంటాం తప్పు. అలా చేయొద్దు. అలా చేస్తే మాత్రం భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది తెలుసుకుని వీలైనంత వరకు జరిగిపోయిన వాళ్ళు పరిహారాలు చేసుకుంటారు. జరగవలసిన వాళ్ళు చూస్తూ ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ వివరాలని కూలంకషంగా తెలియచేయటం జరుగుతోంది. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మేషరాశి వాళ్ళు సరైన జీవిత భాగస్వామిని పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.